ఓ అమ్మ జాంకాయలు ఒక్క పిందలు పట్టి ఇన్ని పిందలు పడ్డాయి పండుగ అన్ని తెప్పుకొని పోతారు పాపాలు ఒక్కటనే వస్తలేరు. ఏం చేయాలి ఇక రోడ్డు మీద సెట్ అయిపోయింది. ఇక మనుషులు ఉన్నది లేదు చెప్పులు కూడా కట్టినా కానీ అయినా కానీ ఎత్తుకుపోతారు ఈ నోర్లు మా అన్న భయ్య. డాడీ వస్తున్నాడు ఈ బాడకాలు ఎక్కడ వచ్చారు బడికి టైం అయింది మరి వారాలు అయితే బడి చాలా ఎవరు ఇంట్లో ఇప్పుడు వస్తుంది పిల్ల వచ్చి పాపలు రాని ఇంట్లో రాని ఇలా తొండలు ఇచ్చి కొడతాయి బడికే పోవాలి బద్దలు భాషింగాలు చేస్తాయాలి తోడిగా ఒక్కొక్క సంగతి ఎటు వచ్చి బాడకాలు పిలుస్తామని పిలుస్తా బయటికి పోయాక ఓ రారు ఎక్కడ పోయింది పాపలు ఎక్కడ వచ్చారు చెరిగారే కార్తిక్ గారు ఏడురా ఇలా రారు మీ పని చెప్తా పాపాల బడికే పోయాలి మీ బద్దలు భాషింగాలు కాకపోతే ఇవాళ సాయి కుమార్ కాదు బ్యాగ్ చదిరిపించారు మరి పోయేదా పోయకోపా పోనుకోపా చూస్తా ఏంది ఎల్లుది అయితే ఇంకా గంట సేపు చూస్తా వస్తానే వచ్చిర్రు లేకపోతే ఇలా బాలను ఏడు కాడికి చెవుడ తీసి బయట గుద్దుకో గొర్ర లాగ నిప్పికోటమాట బేడాని అమ్మో ఇట్లా కడుకున్నారు అదేమో ఊరికి పోయింది ఏమో బడికి పోతలేవు మంచిగా అడిగిరు నాకు సంగతి చెప్పాలి భయవాడాలి ఈరోజు చూసుకోవాలి లేకపోతే అమ్మని కొట్టి ఊరు పంపిస్తాడా సంగతి చెప్తాడు. తెచ్చుకున్నాయి భయపడి తెచ్చుకున్నాయి కాదు బడిపోమ్మంటే మీరు ఎడుకో తెచ్చుకున్నాయి ఎంత భయపడ్డారా పాడుకో ఉచ్చబడ్డది లాగా వేసే ఏ ప్రాగు నిమ్మతాంగ వస్తారా ఇంట్లోకి రా లేకపోతే భూవయ్యారు రా కొడుకు ఇంట్లోకి కొడుక బ్యాగులు వేసుకో అని చెప్పిన రేపే మరి చాలా వారం అయితే వేసుకో బ్యాగ్ వేసుకో లేరా లింగ ఎక్కడ అమ్మో అన్నాడు బడికి పో అన్నాడు అమ్మో ఇవి కుట్టాలి మేము ఈ పని చేయాలి బడికి పోవాలి సారి వేసుకోరా బ్యాగ్ వేసుకో మీరు చచ్చిపోయా బడికి పోవాలి ఖచ్చితంగా వేసుకో ఈ బ్యాగ్ ఏదో వద్దు పోతారు బడికి వారాలు అయితే బడి చాలా ఎప్పుడు రేపెప్పుడు పోతారు రేపే అరే పడిపోతే ఎప్పుడుతారా పాడకాల పడికి పోతే చదువుకోరా పాడకావాలా ఇప్పుడు నేను నడితే ఒకటి సారి నడుతున్నా కొడుకు లేక సార్ బడికి రేపే బాడక అరే నాయన పని పోయేదాకా సన్నులు తిరుగుదాం పారా మళ్ళీ కూర్చొని మళ్ళీ సంపుతుండు ఇప్పటికే అరే నాయన పని వింటాడతారా అన్న మీ వాళ్ళు బడిపోలే ఏం పోలే ఆడ కూర్చొని చూడండి ఆడ కూర్చో బడిపోతున్నా పోలన్న గడ దాచుకోలేదు చూడు నేను చూపిస్తాగా మరి ఇప్పటిదాకా ఈయన కూర్చున్నాను ఇప్పటిదాకానే ఈయన కూర్చుంది మళ్ళీ వేరే పోలేనా నేను వెళ్ళాము ఏడికెళ్ళి వస్తుర్రు
ఆ బడి పోతున్నారంటే ఆ పోతున్నారు మళ్ళీ గాడి వీడు మళ్ళీ నేను ఆడ దాచుకోగానే ఆడికి వీడికి మళ్ళీ ఇటు వచ్చిర్రు ఇక. ఈ బడి దొంగ పాపలు ఎట్ట చేయాలి వీళ్ళను రోజు బడి వారం ఇద్దరు బడి చాలా బడి పోతలేరు ఏం పోతలేరు మరి కొలకు తేపేనా నువ్వెందుకు పోలే బడికి నేను పోలే మేము ఇక మా ఇంటికి ఇవాళ చుట్టాలు వస్తారు పప్పానా నీకు నాకెందుకైతుంది మా బాబాయ్ పప్పన్న అట్టనా సరే చెప్పినావుగా చూస్తా లేపో ఇలా బడికి పోపా అలా పని చేస్తారు కానీ సరే సరే ఏంటరా ఏమైంది మరి తలుపు ఎందుకురా మీకు మా అయ్య పొడిగాడం కొడుతున్నాను చంపేటట్టు నీకు దండం పెడతానా దండం వారి పెడతాను వారి ఫోన్ వస్తున్నారు సార్ ఫోన్ చేస్తున్నా నిజంగానే హలో సార్ పిల్లల బడి పంపేవా పంపించా సారు ఏడొచ్చిరు ఓ బడికి ఫోన్ అంటే పొట్టు బయట జోపినట్టు జోపి బ్యాగ్ ఇచ్చి పంపించిన బయలకే వచ్చిర్రు ఏం పంపించావు వారు సంధి వస్తలేరు స్టార్ట్ అయిన కాదు ఇలా రాలే అయితే బయలకు రాలే నీవు పెట్టాడు తింటూ మరి ఇట్లా రాకపోతే మరి ఎట్లుంటది సరే సార్ ఇంటికాడ చూసి రేపటి తోలుతుంది ఇక ఖచ్చితంగా సరే సార్ మళ్ళీ సార్ ఫోన్ చేసిండు బడికి రాలా అని ఈ పొరగాడు బడికి పోలే మీ వాళ్ళు సందులో పడి తిరుగుతున్నా అని చెప్పిండు ఇలా పాపలు బడికి పోనట్టు ఇంట్లో ఉండరా ఎక్కడ దాచుకురా మరి ఇంటికి వస్తారా చూస్తా ఇంటికి పోయి బద్దలు బాసింగాలు చేస్తా పాపలై పేరు ఇంట కూడా లేదంటారు మేడం మెచ్చే ఉంది ఎట్లా పెట్టిపోయిన అట్లే ఉందిగా జర్రా ఇలా పనే చేస్తావు జర్రా ఎన్నో చెప్తుండ్రు మరిగా మంచిగా ఉంది ఈ ప్లస్ హాఫ్ చేస్తా పాప మోసాలి ఈ ప్లాగ్ బడి అమ్మంటే కథలు పడుతురు అమ్మ పడ్డట్టు పడుతురు మంచిగా అమ్మనేమో అక్కడ పోయి పడ్డది ఇదేమో ఇంట్లో మంతనే బడి పడుకులారు ఎట్లా రాని रुको जरा सबर करो बाय बाय टाटा నడు బయట అమ్మ నువ్వు జార్ పట్టు దోస్తా బాడక బాడికి ఎక్కడ పోతారు ఇక మీరు చదల పడి తీరుతావా ఎందుకు బ్యాగ్ వేసుకొని పోయినాక బయటకి ఎందుకు పోరు మీరు సార్ ఫోన్ చేసిండు నాకు ఒకడేమో మీ వాళ్ళు ఇటు తిరుగుతూ చదువు తిరుగుతా అని చెప్తారు సారే ఓలు అలా ఇంట్లో అలా తప్ప ఉన్నాను నీకేముంది చేసుకుంటా పెళ్లి చేసుకుంటావా వెళ్ళరా బాడక బయటికి వెళ్ళి బాడక బయటికి రా అర్రల పోతున్నావా అమ్మా అర్రల కూర్చున్నావు మూల రేపచ్చి కొట్టుగా సంపుతా కొడుకున్నాను ఇదే మీకు లాస్ట్ టైం వార్నింగ్ ఇక రేపు ఇట్ట బడికి పోకపోతే మీకు కారపొడి నిరుపతకు పెట్టి పొట్టు కొడుకున్నారు రేపు ఇలా ఒక్కటి ఇలా దెబ్బలు తినట్టు కాదు రేపచ్చి పోకపోతే అప్పుడు చెప్తా మీ సంగతి అమ్మో చూస్తురా దోస్తులు ఈ బాడకాలు బడికి పోతారు ఏం చేయాలి ఎంత కొట్టినా నా చేతుల్లో వస్తాయి కానీ వీళ్ళకు ఇంత సొయ్యి వస్తలేదు బడికి పోవాలని ఏం చేయాలి వారం అవుతుంది అమ్మనేమో 10 రోజులు అవుతుంది అదే ఒక దెబ్బ కొట్టాకనే పోయింది అమ్మగారు ఇట్లా పోయి ఈ బాడకాలు ఏం బడికి పోతారు ఏం చెప్పాలి నా బాధ ఇక రేపంచి పోతే ఇలా సంగతి ఎట్టేయాలంటే చేస్తా కానీ ఇక మీరు కూడా రోజు బడికి పోయి మంచి చదువుకోరి మంచిగా బాగుపడుర్రి ఎందుకు ఇట్లా దెబ్బలు తింటారు నిమ్మతానికి బడికి పోయి చదువుకోరి బాయ్ మా విలేజ్ డ్రామా ఎంటర్టైన్మెంట్స్ ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటిదాకా మా వీడియో చూస్తూనే ఉండండి బాయ్